ఒక యాక్షన్, ఒక పోలీస్ ఆయన ఒక యాక్షన్ మూవీ లాగా ఉండి కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అన్న దాన్ని జస్టిఫై చేయలేదండి. ఏంటి మోస్ట్లీ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. ఆ వయసులో చూసుకుంటే బాగా చేశారు కానీ కొంచెం హిట్ సిరీస్లో దాని పరంగా తీసారా అంటే కనుక కొంచెం తక్కువగానే తీశారు. బ్లడ్ బాత్ చేశారు సినిమాలో అయితే కంప్లీట్గా. లాస్ట్ 30 minutes బ్లడ్ 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 అది తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో ఓన్లీ వాటి వరకు స్టిక్ అయ్యారు. అండ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఓపెన్ కొంచెం బాగున్నా సరే అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక 30 minutes అక్కడ వరకు చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే మన కేసు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ అది ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక హై మూమెంట్ లాగా ఓన్లీ మాస్ సీన్స్ తప్ప ఎక్కడ ఒక స్టోరీ వైజ్ కానీ ఒక టర్నింగ్ అయినా సరే అక్కడ ఎక్కడ అనిపించలేదు. మేబీ ఇంకొంచెం బాధ వేసి బాగుంది అనిపించింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి హీరో గారి యాక్టింగ్ గురించి. అసలు మనము ఇంతకుముందు జెర్సీలో చూసిన అర్జున్కి హిట్ 3లో చూసిన అర్జున్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఈయన చేశాడు అనిపించింది. సో ఆయన యాక్టింగ్ వైజ్గా అయితే ఒక నెక్స్ట్ స్టెప్ వేసాడు అనుకోవచ్చు, కానీ ఓవరాల్గా నాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఆ లెవెల్ అయితే లేదు. బ్లడ్ బాత్ చేశారు కదని చెప్పి సింబాలిక్గా చూపించాను. వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. దయచేసి చిన్నపిల్లలైనా లేదంటే ఫ్యామిలీస్ అయినా సరే లేదంటే ముసలాలైనా సరే దయచేసి అవాయిడ్ చేయండి సినిమాని. ఓటీటీలో వచ్చా కూడా అవాయిడ్ చేయండి. మాస్ రాజ్యాలకి అమ్మ మొగుడు వైలెన్స్, సైలెన్స్ కొలలే ఎంతనే వైలెన్స్ మించి చూపించిన పీక్స్ లో సూపర్ మ్యూజిక్, సూపర్. యానిమల్స్ మించిపోయింది సినిమా, యానిమల్స్ మించిపోయింది మ్యూజిక్ మాత్రము. సినిమా మాత్రం వైలెన్స్ ఉన్నది కానీ చూడడానికి సైలెన్స్ కనబడుతుంది మనకు, చూడడానికి సైలెన్స్. నాని యాక్షన్ భయ మరొక కొత్త కోణంలో చూపించి నాని గారిని. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మొత్తం మార్షల్ ఆర్ట్స్. ఆమెను ఊహించినంత సాఫ్ట్గా ఉండదు, బుల్లెట్స్ దింపేస్తుంది, కరెంటుతో గుంపు చేసేస్తుంది మొత్తము. మ్యూజిక్ బాగుంది మేడం, మ్యూజిక్ బాగుంది. సినిమా పరంగా టోటల్ బాగుంది. ఒక అడవిలో పెద్ద ఫైట్ జరుగుతుంటే అడవిలోకి అడవి చేసి ఎంట్రీ అర్జున్ సర్కార్ సూపర్. అర్జున్ సర్కార్ బ్యాండ్ బజాయిస్తాడు. ఫ్యామిలీతో చూడొచ్చు, నాట్ బ్యాడ్. చాలా మంది లేడీస్ వచ్చారు, ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు, లేడీస్ వచ్చారు చాలా మంది. నేను ఏదో బిగ్ స్క్రీన్ లో చూసిన స్క్రీన్ 6లో సూపర్ బొమ్మ, బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్ ఉన్నది. అనుకున్న కలెక్షన్స్ అయితే పక్కా నాని గారికి వస్తాయి, గల్లెపేట నిండుతుంది, నో లాస్. హిట్ 3 మామూలుగా లేదు సినిమా, మైండ్ బ్లోయింగ్. యాక్షన్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నిజంగానే ఈ సినిమా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఇట్లాంటి సినిమా ఉంది, వేరే లెవెల్ ఉంది. ఇది పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కన్నా పార్ట్ 3 బాగుంది. ఇది సూపర్ ఉంది, ఇది బ్లాక్ బస్టర్. ఇది 100 కోట్లు కాదు 300 కోట్లు కడుతుంది, 500 కోట్లు కడుతుంది. మీరు చూడండి, మామూలుగా లేదు సినిమా. పార్ట్ 4 కూడా వస్తుంది. పార్ట్ 4లో మన కార్తిక్ హీరో ఉన్నాడు, అది కూడా చాలా సూపర్ చూపించారు. 4-5 మంది హీరోలు చూపిస్తారు పార్ట్ 4లో. మైండ్ బ్లోయింగ్ సినిమా, బ్లాక్ బస్టర్. హిట్ 3 చాలా బాగుంది సినిమా, సూపర్. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీక్వెన్సెస్, నాని యాక్టింగ్ అన్నీ బాగుంది. హీరోయిన్ కూడా బాగుంది. మ్యూజిక్, బీజిఎం ఆల్ ఆర్ గుడ్. క్లైమాక్స్ లో ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు మాత్రం మొత్తం ఒక 10 minutes, లాస్ట్ 10 minutes వీళ్ళు ఇట్స్ మస్ట్ వాచ్. అంటే కొంచెం ఏమనుకుంటారంటే వల్గర్ లాంగ్వేజ్ ఉందేమో అని అనిపిస్తుంది. దట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు జస్ట్ 1 or 2 scenes. ఆ క్యారెక్టర్ టోన్ సెట్ చేయడానికి అలా ఉంది అనిపించింది నాకు. బట్ ఎక్కడ మిగతా అంతా వల్గారిటీ లేదు, ఫ్యామిలీ కూడా వాచ్ చేయొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ విత్ దిస్. అండ్ వైలెన్స్ కూడా స్లైట్లీ ఎక్కువ అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇదేంటంటే ఆ జాన్రా అలాంటిది. వాళ్ళు తీసుకున్న స్టోరీ డార్క్ వెబ్ కాబట్టి ఆ డార్క్ వెబ్లో అలాంటి వైలెన్స్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ దట్ మూవీ. ఓవరాల్ ఏంటంటే నాని గారు ఇంతకుముందు ఆ సాఫ్ట్ నాని హెస్ బికమ్ వెరీ హార్డ్ నాని. ఆయన రియల్ ఇందులో కూడా హీ హెస్ మేడ్ హిజ్ ఓన్ మార్క్. అండ్ ఎస్పెషల్గా నాకు నచ్చింది ఏంటంటే నాని గారిది ఒక షౌట్ ఉంటుంది, ఆ షౌట్ మాత్రం చాలా కిక్ ఇస్తుంది ఫస్ట్ హాఫ్లో. లాస్ట్ హాఫ్లో 1 or 2 times మిస్ అయింది, అది కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో దట్స్ ఆల్, ఇట్స్ అ మస్ట్ వాచ్ అండి. టెక్నికల్ ఇది కాన్సెప్ట్ వచ్చేసి చాలా డెప్త్ ఉంటుంది ప్రీవియస్ 1 and 2 కంటే. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ కాన్సెప్ట్. సో అండ్ డార్క్ వెబ్ కాన్సెప్ట్ అనేది స్లైట్లీ డీపర్ కాన్సెప్ట్కి వెళ్ళారు. అండ్ 4th దాన్ని రివీలింగ్ ఇచ్చారు, దట్ ఈస్ సూపర్. 4th రివీలింగ్ కూడా 4 అండి, 4 out of 5.